వెల్కమ్ టు MG9 న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కొసిగి మండలంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలలో అన్ని స్థానాలకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్షులుగా గెలుపొందిన అనంతసేనారెడ్డి, ఉపాధ్యక్షులుగా గెలుపొందిన అడిబొమ్మగారి వెంకటరాముడు, టీసీ మెంబర్లు దుద్ది శివరెడ్డి, సాతునూరు విరూపాక్షిలతో కలిసి తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కీలక సాగునీటి ఎన్నికలలో ఏకగ్రీవ విజయాలు సాధించిన డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లను మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పూలమాలలు, శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లకు ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి పలు సూచనలు చేస్తూ సాగునీటి అధ్యక్ష పదవి అన్నది అలంకారం కాదని, రైతులకు సేవ చేసుకునే అదృష్టం పొందినవారు మీరు అని, కాబట్టి ఎటువంటి తారతమ్యాలకు అవకాశం ఇవ్వక రైతులకు సకాలంలో నీరు అందించుటకు సాయశక్తులా కృషి చెయ్యాలని, రైతుల మన్ననలను పొంది పార్టీకి, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రైతులకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డికి సాగునీటి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, టీసీ మెంబర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరెడ్డితో పాటు ఆయన సహోదరులు రామకృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి, కొసిగి మండల నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కొసిగి రిపోర్టర్ సతీష్.